ఓం శాంతి. ఈరోజు మార్చి 11వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. ఈరోజు మనందరికీ అతి ప్రియమైన గుల్జార్ దాదీజీ బాప్దాదా యొక్క కంటి పాప. గుల్జార్ దాదీజీ ఎవరైతే తమ హృదయంలో బాప్దాదాను కూర్చోబెట్టుకున్నారో అలాంటి గుల్జార్ దాదీజీ యొక్క పుణ్య స్మృతి దినము. గుల్జార్ దాదీ ద్వారా బాప్దాదా యొక్క పాలన ఏదైతే బ్రాహ్మణ పిల్లలందరికీ లభించిందో ఆ పాలనకు రిటర్న్ ఇచ్చేందుకు శుభ సంకల్పాన్ని తీసుకోవాలి. బాప్దాదా యొక్క ప్రతి శ్రీమతాన్ని గుల్జార్ దాదీజీ ప్రతి అడుగులో తీసుకుంటూ వారి యొక్క హర్షిత ముఖము ద్వారా అందరికీ ఆశీర్వాదాలను ఇస్తూ ఆశీర్వాదాలను తీసుకున్నారు. యాక్యురేట్గా పాత్రను చేశారు. అదేవిధంగా మనం అందరం కూడా దాదీజీ యొక్క అడుగు జాడలలో నడుస్తూ వారికి స్నేహ సుమాలను అర్పిస్తాము. ఇదే వారికి మనం నిజంగా అర్పించేటటువంటి శ్రద్ధాంజలి. మంచిది. ఈరోజు మురళి సారాంశము. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో రేస్ చేయండి, పరుగు తీయండి. అలా చేస్తే పుణ్యాత్మలుగా అవుతారు. స్వర్గంలో చక్రవర్తి పదవి లభిస్తుంది. ప్రశ్న: బ్రాహ్మణ జీవితంలో అతీంద్రియ సుఖం అనుభవం అవ్వకుంటే ఏమని భావించాలి? సమాధానం: తప్పకుండా సూక్ష్మంగా ఏదో ఒక పాపం జరుగుతూ ఉందని భావించాలి. దేహ అభిమానంలో ఉండటం వల్లనే పాపాలు జరుగుతాయి. అందువలన ఆ సుఖం యొక్క అనుభూతిని చేయలేరు. స్వయాన్ని గోపికలుగా భావిస్తూ అతీంద్రియ సుఖం అనుభవం అవ్వటం లేదంటే తప్పకుండా ఏదో ఒక తప్పు మన ద్వారా జరుగుతూ ఉంటుంది. అందువలన తండ్రికి సత్యాన్ని తెలిపించి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: గమ్యము చాలా ఉన్నతమైనది. అందువలన అడుగడుగున కూడా సర్జన్ నుండి సలహా తీసుకోవాలి. శ్రీమతాన్ని అనుసరించటంలోనే లాభం ఉంది. తండ్రి వద్ద ఏది కూడా దాచరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: దేహము దేహదారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో లగ్నం చేయాలి. కర్మలు చేస్తూ ఉన్న ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానం: సదా ఏకరస సంపన్న మూడ్లో ఉండే పురుషార్థుల నుండి ప్రాలబ్ధ స్వరూప భవ. వరదానం యొక్క వివరణ. బాప్దాదా వతనం నుంచి చాలామంది పిల్లల మూడు చాలా మారిపోవటం గమనిస్తున్నారు. ఒకసారి ఆశ్చర్యంగా ఉండే మూడు, ఒకసారి ప్రశ్నార్థక మూడు, ఒకసారి కన్ఫ్యూజ్గా ఉండే మూడు, ఒకసారి టెన్షన్, ఒకసారి అటెన్షన్ యొక్క ఊయల. కానీ సంగమ యుగము ప్రాలబ్ధం యొక్క యుగం, అంతేకాని పురుషార్థం చేసే యుగం కాదు. అందువలన తండ్రి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల గుణాలు. తండ్రి స్థితి ఏదో అదే పిల్లల స్థితి. ఇదే సంగమ యుగం యొక్క ప్రాలబ్ధము. కనుక సదా ఏకరస స్థితిలో సంపన్నమైన మూడులో ఉండండి. అప్పుడు తండ్రి సమానమని అంటారు. తండ్రి సమానం అంటే ప్రాలబ్ధ స్వరూపము అంటున్నారు బాబా. స్లోగన్: బాప్దాదా చేతిలో బుద్ధి రూపీ చేయి ఉంటే పరీక్షల రూపీ సాగరంలో కదలరు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చింతగా ఉండండి. నమ్మకస్తుల మొదటి గుర్తు ప్రతి సెకండు ప్రతి అడుగు శ్రీమతాన్ని అనుసరించి యాక్యురేట్గా నడవటం.
యాక్యురేట్ మూర్తిగా అవ్వటం అనగా సుత్తి దెబ్బలు తినటం. సుత్తితోనే కొట్టి కొట్టి మూర్తిని సరిచేస్తారు. పిల్లలైన మీరైతే సుత్తి దెబ్బలు తినటంలో అనుభవీలుగా అయిపోయారు. కొత్తదేమీ కాదు. ఆటగా అనిపిస్తుంది కదా! చూస్తూ ఉంటారు. చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. హీరో యాక్టర్ అనగా యాక్యురేట్ పాత్రను అభినయించేవారు. నిశ్చయ బుద్ధి, నిశ్చింత ఆత్మ. మంచిది. ఓం శాంతి.